మకర రాశి వాళ్ళకి 15 రోజుల్లో 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. 3వ స్థానంలో శని చాలా బాగున్నారు. సప్తమంలో గురుగ్రహ సంచారం అనుకూలిస్తోంది. దశమంలో బుధుడు చాలా బాగున్నారు. దశమంలోనే శుక్రుడు కూడా చాలా బాగున్నారు. లాభంలో రవికుజులు అద్భుతంగా యోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ మంచి శుభ ఫలితాలు, శుభవార్తలు అనేటువంటి యోగం ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా కనబడుతోంది. దశమంలో బుధుడు అద్భుతంగా యోగిస్తున్నారండి. వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి కనబడుతుంది. వ్యాపారం ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. ఈ 15 రోజుల్లో వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. 3వ స్థానంలో శని అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారు. ఏదైతే పని మీద డెడికేటెడ్గా, ఇండిపెండెంట్గా కష్టపడి చెయ్యాలి అనేటువంటి మీ సంకల్ప శక్తితో ముందుకు వెళ్ళే ప్రతి పనిలోనూ భారీ విజయాన్ని చూసే అవకాశాలు మకర రాశి వాళ్ళకి 15 రోజుల్లో బాగా యోగిస్తున్నాయి. ఇకపోతే మిగతా గ్రహాలను మనం చూస్తే కనుక 2వ స్థానంలో రాహుగ్రహ సంచారం కనబడుతుంది. అష్టమంలో కేతుగ్రహ సంచారం కనబడుతుంది. వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోవడం బాగా అలవాటు చేసుకోండి. సేవింగ్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండాలి. సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అష్టమంలో కేతు వల్ల సంతృప్తి అనేటువంటిది ఉండదు, ప్రశాంతత అనేటువంటిది ఉండదు. పీస్ ఆఫ్ మైండ్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. నిద్ర పట్టకపోవడం కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ ఖచ్చితంగా కనబడతాయని చెప్పొచ్చు. దైవ ఆరాధన కానీ, మెడిటేషన్ కానీ మాత్రమే మీకు మెడిసిన్లా ఇక్కడ పనిచేస్తుంది. మిగతా గ్రహాలన్నీ కూడా అద్భుతంగా యోగిస్తున్నాయండి. ఒకవేళ మీకు కుదిరితే మకర రాశి వాళ్ళు ఈ 15 రోజుల్లో లక్ష్మీ గణపతి హోమము అనేటువంటి చేయించండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు.